అన్న చెప్పండి, 2 రోజుల్లో జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి మొగ్గు చూపుతా ఉన్నారు? ప్రస్తుతం అయితే అండి మాది కాంగ్రెస్ పార్టీది ప్రచారం పెరిగింది. ఓటు బ్యాంక్ కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి పథకాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వారి నాయకత్వంలో పనిచేస్తూ ప్రజా పథకాలను అందరికీ కూడా వివరిస్తూ ఏమైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది మాటల్లో కాదు చేతల్లో చేసే పార్టీ అని చెప్పి నిరూపిస్తూ నడుస్తూ ఉన్నాము. ఇంకా 2 రోజులు ఉన్నది కనుక ఇంకా కూడా మా మీద బాధ్యత ఉన్నది. ప్రచారాన్ని మేము విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. పథకాలను కూడా వారికి వివరిస్తూ ఇగో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ పథకాలు ఉన్నాయి, సన్నబియ్యం కానీ ఫ్రీ బస్ కానీ మహిళలకు, అలాగే ఇంకా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా పథకాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ వివరిస్తూ ఓటుని అర్థిస్తున్నాం. మేమేమి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బెదిరించో లేకపోతే ఇంకో పార్టీలాగా మత పార్టీలకు ఏదో మేము వాళ్ళనేమో బ్లాక్మెయిల్ చేసో చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పింది, ఏ పథకాలు ఇస్తున్నది మేము చెప్పి ఓటర్లను మేము మర్యాదపూర్వకంగా ఓట్లు అడుగుతూ ఉన్నాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మేము కంపల్సరీ ఈసారి నవీన్ యాదవ్ గారిని అభ్యర్థిని మేము బలపరుస్తాము, కాంగ్రెస్ పార్టీకి విజయం ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలేమో బీఆర్ఎస్ పార్టీ వైపు చూపిస్తా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎగ్జిట్ పోల్ అనేది ఎట్లా ఉంటదంటే సార్, ఇది సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ చాలా విస్తృతంగా ఉంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10-12 ఏళ్ళు బట్టి వాళ్ళే దాన్ని మొత్తం నడిపిస్తా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే మేము నవీన్ యాదవ్ గారు ఒక మాట చెప్పిన దాన్ని మొత్తం మ్యాన్పేడింగ్ చేసి మార్పింగ్ చేసి బెదిరిస్తా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, అట్లా చేస్తున్నాడు అని చెప్తున్నారు. అక్కడ జరిగింది ఏంటనేది వాస్తవం. ఫస్ట్ నుంచి ఆ వీడియో చూపిస్తే ఆయన ఏమన్నాడు, ఎందుకు అన్నాడు అని తెలుస్తుంది. ఒక వీడియోలోనే నవీన్ యాదవ్ గారు ఇట్లా బెదిరిస్తున్నాడని చెప్తున్నారు. ఆయన మాట అక్కడ ఎందుకు అనాల్సి వచ్చిందంటే, టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు కాలనీ వాళ్ళని, స్థానికుల్ని, బస్తీలు వాళ్ళని బెదిరిస్తూ ఈసారి మీరు కానీ చెయ్యకపోతే మీ రోడ్డు మీద బండి ఉండదని, మీ రోడ్డు మీద లేకపోతే ఇక్కడ దందా ఉండదని, ఈ రోడ్డు మీద మేము బతకనివ్వం అని చెప్పి వాళ్ళు బెదిరిస్తుంటే స్థానికులు నవీన్ యాదవ్ గారికి చెప్తే ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయండి, అంతేగాని స్థానికులను కానీ లేకపోతే లోకల్ పీపుల్ని కానీ బెదిరించొద్దు, బెదిరిస్తే మాత్రం ఊరుకోము అని ఆయన చెప్పింది. అంతేగాని అది ఆయన ఏం బెదిరించుడు కాదు, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో ఒక నాయకుడిగా ఆ రకంగా చెప్పింది ఆయన. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసము అంటే వాళ్ళ నియోజకవర్గాలను వదిలేసుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ పాగా వేసిన పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మరి? సార్ ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఆదేశం. ఇదేమి ఆషామాషి పార్టీ కాదు, నిన్న కాక మొన్న వచ్చిన పార్టీ కాదు. 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇందులో కార్యకర్త దగ్గర నుంచి మంత్రి దాకా ఒకే పంద, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మాకు అప్పగించిన పనిని మేము బాధ్యతగా అధిష్టానం కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ లేకపోతే మాకు చెప్పినటువంటి బాధ్యతను మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఓటు అడగడం అనేది మంత్రి గారు అడిగినా కార్యకర్త అడిగినా అక్కడ ఓటర్ స్పందించేయాలి. అంతేగాని మేము 10 మందో 100 మందో వచ్చి ఇక్కడ మేమేదో ఒక బోగట్టం చేద్దామనే కాదు, లేకపోతే ఏదో జనాలు బెదిరిద్దామనే కాదు. ఇంతమంది వస్తే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘనంగా ఉంటుందా? ఒక ఎమ్మెల్యే గురించి ఇంతమంది వచ్చారా అనేది ప్రజల్లోకి వెళ్తే ఆ ఓట్ బ్యాంక్ కూడా ఇంకా పెరుగుతుంది. ఒక మంత్రి గారు ఒక క్యాండిడేట్ గురించి ఓటు అడుగుతాడంటే ఆయన పాపం ఎన్ని బాధ్యతలు పక్కకు పెట్టి ఆయన గురించి వచ్చినంటే ఆ వ్యక్తి కూడా అంత సామర్థ్యం కలిగిన వాడు అయి ఉంటాడు కదా. ఊరికనైతే కాంగ్రెస్ పార్టీ ఎవరికి సీట్ ఇవ్వదు. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే గుండాల రాజ్యం అయిపోతుంది, వసూళ్లకు పాల్పడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు అంటారు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? అలాగా సార్, ఇప్పుడు గుండాలంటే ఏంటి? ఏమన్నా పేరు రాసుకుని పుడతాడు ఎవడైనా? లేకపోతే ఏమన్నా గర్భంలోనే అట్లా పేరు పెట్టుకుని పుడతాడా? మీరు చాలా మంది అనేది ఏంటంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు గుండా రౌడీ అని రౌడీ షీటర్ అని చెప్తున్నారు. మరి అంతకుముందు రెజ్లర్ ఆయన, ఒక కుస్తీ పోటీదారుడు, ఆయన 60 వస్తాదని చెప్పి ఆయన కుస్తీ ఆయన మా కోచ్, అప్పుడు మేము కూడా చేసినాం. అప్పుడు మరి ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడు అప్పుడు కుస్తీ పోటీల్లో ఆయన పోటీ చేసి గెలిచినప్పుడు అప్పుడు రెజ్లర్ అని చెప్పారు. తర్వాత ఏమో ఆయన గుండాగాడు అయిపోయాడు. మరి ఎందుకు ఆ రకంగా వాళ్ళు మారుస్తున్నారంటే, అలా ప్రచారం తీసుకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలవరు. ప్రజల్లో అలాంటి తప్పుడు అభిప్రాయం కలగజేస్తే ఆయన పాపం మైనస్ అవుతాడు, మళ్ళా మేమే గెలిచిపోతాము, మళ్ళా మా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మళ్ళీ పాగా వేసుకుని కూర్చుంటది అనే ఒక దొంగ ఆలోచనలు అండి ఇవన్నీ. ఒక వ్యక్తిని మనము పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క బంధువులు, ఫ్యామిలీలు ఉంటారు, వాళ్ళ యొక్క వర్గం ఉంటుంది, ఎంతమంది బాధపడతారు ఈ మాట మనం అంటే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మనసులో ఆలోచించుకుని బయటకు ఆ మాట చెప్పాలి. ఒక మీడియాలో ఏదైనా మనం మాట చెప్తున్నామంటే అది ప్రజలు వింటున్నారు, తర్వాత దానికి మనం ఏం సమాధానం చెప్పాలనేది కూడా ఉండాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం మొదలైంది, అందుకనే మైనారిటీలకు ఆశ చెబుతూ ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి బయట దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరికి? అజారుద్దీన్ గారి గురించా సార్? మరి మంత్రివర్గంలో ఎవరైనా ఒక మైనార్టీ ఉన్నారా? మైనార్టీ వర్గం సంబంధించి ఒక మంత్రి ఎవరైనా ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీలో మంత్రివర్గంలో అప్పుడు మహమ్మద్ అలీ గారు ఉండే, ఆయన హోమ్ మినిస్టర్గా ఉండే. మరి ఇప్పుడు
అజారుద్దీన్ గారు మైనార్టీకి సంబంధించిన నాయకుడు. అంటే 2 సంవత్సరాల నుంచి గుర్తుకు రాలేదా ఎన్నికల సమయంలోనే ఎందుకు అని చెప్పేసి మాట్లాడు. పదవి ఇవ్వాలంటే సామర్థ్యం కలిగిన నాయకుడిని ముందు చూడాలి. ఆయన ఏ రకంగా పనిచేస్తాడు, ఆయనలో సామర్థ్యం ఏంటి, మైనార్టీలో ఆయనకి ఎంత మంచి పేరున్నది, మైనార్టీలో ఆయన కలిసి తిరిగి మైనార్టీకి న్యాయం చేయగలడా అనేటువంటి వ్యక్తిని చూసి ఆచి తూచి పదవిచ్చేటువంటి నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం. అంటే మైనారిటీల ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ చర్యలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దండుకోవాలంటే పదవులు ఇచ్చే దండుకునే అవసరం అంటే పదవి ఉండగానే మైనార్టీలు ఎవరైనా ఓటేస్తారా సార్? పదవి ఉండగానే ఓటేయరు. అక్కడ ఉన్న నాయకత్వాన్ని బట్టి ఓటేస్తారు. అక్కడ లోకల్ క్యాండిడేట్ నవీన్ అంతకుముందు ఆయన ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశాడు. మరి ఎంత ఓటు బ్యాంక్ వచ్చిందో అప్పుడు తెలియదా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే ఇంకా దాని బలం పెరుగుతుంది తప్ప తగ్గదు. మైనార్టీలు 100% నవీన్ యాదవ్ పక్షాన ఉన్నారు. అంటే నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మంచోడే గానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నందుకే ఆయనకి ఇంకా తక్కువ అయిపోయింది గ్రాఫ్ అని చెప్పేసి మాట్లాడుతారు. తప్పండి, అది చాలా తప్పు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు లోకల్ పీపుల్, ఇక్కడే పుట్టి పెరిగినోడు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ నాయన చిన్న శ్రీశైలం గారు విజయార్తో కలిసి పనిచేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఫ్యామిలీలో ఫస్ట్ నుంచే ఉంది. వాళ్ళ బ్లడ్డే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. సో అందు గురించి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తే ఇంకా బలం పెరుగుతుంది. నేషనల్ పార్టీ, ఇదే మామూలు పార్టీ కాదు, 140 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీ నుంచి ఇస్తే ఇంకా బాగా ప్రచారం ఉంటుంది, ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ప్రజల్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు విస్తృతంగా వెళ్తా ఉన్నాయి. వాటి నుంచి కూడా ఇంకా ఆయనకి బలం పెరుగుతుందని తప్ప మీరు ఇంకా వేరే వాళ్ళు చెప్పినటువంటి షోకోల మాటలు ఉంటే అవేం పట్టించుకోవద్దండి. ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి. ప్రజల నుంచి అంత అద్భుతంగా స్పందన వస్తే మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఒక్క సభ పెట్టలేదు అని చెప్పేసి మాట్లాడుతారు. బయట ఎందుకు రావట్లేదు? మరి ముఖ్యమంత్రి గారే వచ్చారు కదండి. ఇప్పుడు సభలు పెట్టాలంటే జనాల్ని మొత్తం మొబిలైజ్ చేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధన చేయాలి. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే మాక్సిమం పీపుల్ చాలా వరకు కూడా ఇక్కడ క్లాస్ పీపుల్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు. సో అందు గురించి ఏంటంటే మనం మీటింగ్ పెట్టామంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలుగజేయద్దు. అంటే ఎన్నికల సమయంలో అలాగే కానీ హామీలు ఇచ్చిండు రాహుల్ గాంధీ, అందుకే ఇప్పుడు మొహం లేక రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతారు బయట. మరి రాహుల్ గాంధీ గారు ముఖం దాచుకునేటటువంటి క్యాండిడేట్ కాదు. ఆయన జాతీయ నాయకుడు. ఆయనకు ఒక టైమింగ్ ఉంటది. ఒక పలానా వ్యక్తి అనేటప్పటికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ అక్కడ బీహార్ ఎలక్షన్ అండి. బీహార్ ఎలక్షన్ లో పాపం కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, మైనార్టీ, బీసీ ప్రతి బిడ్డ ఇంటికి వెళ్ళి ఓటు అర్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందు గురించి ఏంటంటే వారు ఎలక్షన్ ఉన్నాడు. ఆ నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసేంత అవసరం లేదు. ఆయనకి సామర్థ్యం కలిగినటువంటి నాయకులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చాలు, ఎన్ని రోడ్ షోలు చేస్తుంటే ప్రజలు తండోపతండాలుగా వస్తా ఉన్నారు. ఆయన పథకాలను వివరిస్తుంటే ఆయనను ఎంత స్వాగతిస్తా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు. మేము ఇది చెప్పడం కాదు, కళ్ళ కట్టినటువంటి నిజం ఇది. మంత్రులు ప్రచారానికి పోతే మా 2500 అని చెప్పేసి మహిళలు అడుగుతున్నారంట, మా పెన్షన్ 4000 అని చెప్పేసి వృద్ధులు అడుగుతా ఉన్నారంట. దీన్ని ఎట్లా ఇస్తారు? కంపల్సరీ సార్, ఎందుకంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసామో అవన్నీ కూడా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి ఇల్లు ఎట్లా ఉందంటే అప్పుడు మాకు అధికారం ఇచ్చినప్పుడు చెల్లా చెదురుగా ఉన్నది. ఇల్లుని సర్దుకోవాలా, ఆదాయం సమకూర్చుకోవాలా, అన్నిటికీ కూడా మనం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏది కూడా మన చేతుల్లో ఉండి పెట్టేదైతే నేను హామీ ఇస్తాను, నేను చేశాను, ఇదిగో పెడుతున్నాను. ఇల్లుని సర్దాడు రేవంత్ రెడ్డి గారు, ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ ఉన్నాడు. టైం ఇవ్వాలి సార్. మాకు జరిగింది ఇప్పుడు మాకు ఇచ్చింది 21 నెలే దగ్గర. మరి 10 ఏళ్ళు మరి వాళ్ళు పాలన చేసిన వాళ్ళు మరి ఎన్ని బొక్కలు పెట్టి 7.5 లక్ష కోట్ల మొత్తం అప్పులు చేసిపోతే అవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు. ప్రజా పథకాలను మొత్తం మంది ఎవరికారికి ఇస్తా ఉన్నాము, గవర్నమెంట్ శాలరీస్ జరుగుతూ ఉన్నాయి. ఇంత బాధ్యత ఆయన మీద పెట్టుకుని ప్రతి దానికి ఏది ఇవ్వలేదు అది పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ ఏది ఇస్తున్నామో అది ఎందుకు మీరు ప్రజల దగ్గర ఎందుకు ఎక్స్పోజ్ చేయట్లేదు? ఇది సన్న బియ్యం ఎంత పెద్ద పథకం, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తింటా ఉన్నాడు. నీ జిందగీలో ఎప్పుడైనా 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ నువ్వు అలాంటి బియ్యం ఎప్పుడైనా ఇచ్చావా? పేదవాడు కడుపు నింపావా? నీ ఇంట్లో వాళ్ళకి 5-6 ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. నీ ఇంట్లో వాళ్ళకి సన్న బియ్యం అన్నం తింటున్నావు, బిర్యానీ తింటున్నావు. మా పేదవాడు ఏం చేస్తాడని చెప్పి ఒక దళిత బిడ్డగానే ఈ రోజు నేను అడుగుతున్నా కేటీఆర్ ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి నిరుద్యోగులు ఏమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా ఇస్తున్నారు? ఉద్యోగాలని ఎక్కడెక్కడ ఖాళీ అయితే అక్కడ నోటిఫికేషన్ ఇచ్చేది. మీ ఉద్యోగం తీసేసి వేరే వాళ్ళని వెంటనే అందులో రిక్రూట్ చేయడం కాదు. లాల్ బహదూర్ స్టేడియంలో అంత పెద్ద నివేదిక పెట్టి ఆయన అన్ని ఉద్యోగాలు అక్కడ కళ్ళ ముందు ఇచ్చినప్పుడు అప్పుడు ఏమైనా మీ ఆలోచనలో మీ మాటలు అప్పుడు ఎందుకు రాలేదు? జాబ్ మేళాని పెట్టి దగ్గర 48,000 ఉద్యోగాలు అక్కడ ఎక్స్పోర్ట్ చేశారు. అవన్నీ అది కూడా వాళ్ళ కళ్ళ ముందు ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో, రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంత పొగిడారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తి చేశారు తప్పితే కొత్త నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. మీరెందుకు ఇవ్వలేదు?
మీరెందుకు ఇవ్వలేదు అప్పుడు 10 సంవత్సరాల్లో మీరెందుకు ఇవ్వలేదు? ఎన్ని ఇచ్చారు మీరు కూడా మీరు బయట పెట్టండి. మేము ఎన్ని ఇచ్చామో మేము బయట పెడతాం. నిరుద్యోగులకి మేము చెప్పింది వాస్తవం. ఏదైతే 1,00,000 ఉద్యోగాలు అన్నాయో కంపల్సరీ వాటిని వాళ్ళు చెప్పాము. సో అందు గురించి ఏంటంటే బ్యాలెన్స్ ఉన్న ఇవ్వాలి. రికార్డ్ చేయాలంటే కూడా కొంత టైం పడుతుంది. దీన్ని ఏంటంటే ఆసరాగా తీసుకునే టిఆర్ఎస్ చేసే ఈ దొంగ ప్రచారం, ఈ ప్రచారం ఏదైతుందో వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత ప్రచారం ఇదంతా కూడా వాళ్ళ సొంత వ్యక్తులు చెప్పినటువంటి. ఒక పార్టీని ఏదన్నా మనము దాని మీద బుర్ర జల్లాలంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఒక నలుగురు అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళతోనే ఈ యొక్క మ్యాటర్ చెప్పిస్తారు. నిరుద్యోగుల రూపంలో అక్కడ వాళ్ళకి పెట్టి లేకపోతే వాళ్ళని ఏదో అక్కడ ఎక్స్పోర్ట్ చేసి చేయడం. నిరుద్యోగులు కూడా ఉన్నారు, మేము కాదనట్లేదు. కాకపోతే ఎవరికైనా ఒక ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వాలంటే టైం పడుతుంది. జేబులో తీసిచ్చి పని కాదు ఉద్యోగం అంటే. సో అందు గురించి ఏంటంటే సమయం పడుతుంది. మాకు ఇచ్చిన 20 నెలల్లోనే మేము వర్క్ చేస్తున్నాం. ఇంకా మాకు 3 ఏళ్ళ టైం ఉన్నది. 3 ఏళ్ళు అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. వాటి దగ్గర అది కూడా ఉన్నది. అందు గురించి ఏంటంటే సమయం కావాలి. అది జూబ్లీహిల్స్ ప్రజలకు మేము చెప్తున్నాం. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ బీసీ ఓసీ బిడ్డలందరికీ కూడా పేరున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇంటింటి ప్రచారానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంచి స్పందన ఇచ్చారు. మంచి నాయకుడిని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిని పెట్టారని. ఎందుకంటే నవీన్ యాదవ్ బి ఆర్కిటెక్ట్ చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు అనుదినం ఆయన సమయం ఇచ్చే వ్యక్తి. ఏదో పెద్ద నాయకుల లెక్క ఇంటి గేటు ముందు 2 గోరకాలను పెట్టి లోపల 2 కుక్కలను పెట్టి రానివ్వకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు. 7/24/7 ఆయన ఇంటి దర్వాజా తెరిచే ఉంటది. ఏ నాయకుడైనా కానీ వచ్చి సాయం అడగచ్చు, ఆయన కష్టం చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తిని ఎవరిని కూడా నాకు తెలిసినంత వరకు కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటే మరొక పీజీఆర్ ని మీరు చూస్తారు. పీజీఆర్ తర్వాత మరొక పీజీఆర్ అంటే నాయకుడు మరొకరు ఉన్నాడంటే అది నవీన్ యాదవ్ మాత్రమే. అలాంటి కష్టం తెలిసినటువంటి, అలాంటి కష్టపడి నాయకత్వాన్ని బలపరిచి ఆయనకి ఇచ్చినటువంటి పదాన్ని ప్రజల కోసం వినియోగించేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. మీరు భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోండి. మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మరొక పీజీఆర్ ని మీరు అందించమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ఇక మా కుకట్పల్లి టీం అంతా కూడా ఇక్కడ ఉన్నాం. సోషల్ మీడియా నుంచి ఇక్కడ పిడికిడి గోపాల్ చౌదరి గారు, మరి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా అరవింద్ రెడ్డి గారు, ఈ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రకాష్ గారు, డైరెక్టర్ మా ఇజాజ్ గారు, ఇంకా అలాగే మా ముద్రా సంఘం నుంచి అలాగే తమ్ముడు మహేందర్ గుడి కమిటీ చైర్మన్ మెంబర్ గా ఉన్నారు. అందుగురించి వీరందరూ కూడా, ఎందుకంటే వారి స్థాయి దిగొచ్చి మేము ఇక్కడ ప్రచారం చేస్తున్నామంటే మాకు ఇచ్చిన బాధ్యత. ప్రజల్లోకి వెళ్ళి కార్యక్రమాలు జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో పథకాలు చెప్పి వాళ్ళని ఓటు అర్థించి వారి మనస్ఫూర్తిగా వేసే ఓటుని తీసుకుని మేము ఇది ప్రజలకు ఒక కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పడానికి వచ్చాము. మీరు ఇచ్చినటువంటి అవకాశం, అలాగే మరి ఈ వి న్యూస్ ని కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నుంచి మీరు తీసుకున్నటువంటి ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! మన ఓటు! మన ఓటు!